మనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాట్సాప్ యొక్క కొంతమంది చాట్ అయితే లాక్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో అలా చాట్ లాక్ పెట్టుకున్న దానిని ఏ విధంగా తీయాలి, అదే విధంగా ఆ చాట్ లాక్ ఫస్ట్ ఎలా పెట్టాలి, ఆ పెట్టిన దానిని ఆ చాట్ లాక్ అనేది ఏ విధంగా తీయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ ఛానల్ అయితే కొత్తగా పెట్టడం జరిగింది, ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక ఆ వాట్సాప్ చాట్ లాక్ ఏ విధంగా పెట్టాలి, ఆ చాట్ లాక్ ను ఏ విధంగా తీయాలో ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ అయితే వాట్సాప్ చాట్ లాక్ ఎలా పెట్టాలో చూద్దాము. నెక్స్ట్ ఆ పెట్టిన ఆ వాట్సాప్ చాట్ లాక్ ను ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మీరు ఎవరి వాట్సాప్ చాట్ అయితే లాక్ పెడదామని అనుకుంటున్నారో వారి చాట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఉంటుంది, దీనిని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా వస్తుంది. కొంచెము పైకైతే స్క్రోల్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేశాక ఇక్కడ ఒక దగ్గర చాట్ లాక్ అని కనిపించడం జరుగుతుంది. ఈ చాట్ లాక్ ఉందిగా, దీనిని అయితే నొక్కండి. నొక్కిన వెంటనే మళ్ళీ ఇక్కడ కింద కంటిన్యూ అని అడగడం జరుగుతుంది. మరి ఆ కంటిన్యూ మీద అయితే నొక్కేసేయండి. కంటిన్యూ మీద నొక్కిన వెంటనే నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ ఫింగర్ ప్రింట్ అయితే అడగడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మీరు వెంటనే మీ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చేసేయండి. ఇలా ఫింగర్ ప్రింట్ ఇచ్చిన వెంటనే ఇదైతే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే వాట్సాప్ అయితే చాట్ లాక్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇక మీరు మీ ఫోన్ కానీ మీ వాట్సాప్ కానీ ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఈ వాట్సాప్ చాట్ లాక్ అయితే ఎవరు కూడా చూడలేరు. ఈ చాటింగ్ కూడా ఎవరు కూడా ఓపెన్ చేయలేరు. వాళ్ళు ఓపెన్ చేయాలంటే మళ్ళీ మీ ఫింగర్ ప్రింటే కావాల్సి వస్తుంది. సో ఈ విధంగా వాట్సాప్ చాట్ లాక్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న ఈ వాట్సాప్ చాట్ లాక్ను మళ్ళీ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. చూసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక మళ్ళీ మీరైతే వాట్సాప్లోకి అయితే రాండి. ఇలా వచ్చాక కొంచెం అయితే ఇక్కడ కిందికి కొంచెం గుంజండి. కిందికి గుంజితే ఇక్కడ ఈ విధంగా చాట్ లాక్ అనే ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. కనిపించిన వెంటనే దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ ఫింగర్ ప్రింట్ అయితే అడగడం జరుగుతుంది. మీ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చేసేయండి. ఫింగర్ ప్రింట్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఏం కనిపిస్తుందంటే, మనం ఇవ్వదాకా వాట్సాప్ చాట్ లాక్ పెట్టాం కదా, ఇక్కడ మనం ఏమేమి వాట్సాప్ చాట్ లాక్ పెట్టామో మొత్తం కూడా ఇక్కడైతే లిస్ట్ అయితే కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మనమైతే వాట్సాప్ చాట్ లాక్ పెట్టుకోవచ్చు. ఆ పెట్టిన వాట్సాప్ చాట్ లాక్ను ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వాట్సాప్ చాట్ లాక్ పెట్టి అదే విధంగా ఆ చాట్ లాక్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.